ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల సారంగపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణం అయ్యుండొచ్చన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గురుకులాల్లో వరుస ఘటనలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులు చలికి వణుకుతూ ఆందోళనకు గురయ్యారని డిఎంహెచ్ఓ చెప్పారు. ఇక జగిత్యాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఇవాళ జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఇవాళ ఈ ఘటన కొనసాగింది. జగిత్యాల అంటే ఉదయం పూరితో పాటు అలాగే పప్పు తిన్నాము. ఈ క్రమంలో తమకు ఒక్కసారిగా కడుపు నొప్పితో పాటు ఛాతీలో కూడా నొప్పి వచ్చిందని ఈ సందర్భంగా విద్యార్థులు అయితే తెలిపారు. అయితే డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఆయన చెప్తూనే ఛాతీలో నొప్పి ఇవన్నీ కూడా చలి కారణంగా ఉదయం పూట పెద్ద ఎత్తున చలి ఉండడము ఈ రకమైన కారణమని ఆయన చెప్తున్నారు. మరి అసలు ఏం జరిగింది? విద్యార్థుల వర్షన్ ఒక రకంగా ఉంటే డిఎంహెచ్ఓ గారు మాత్రము కేవలము చలి కారణంగా తీవ్రంగా వణుకుతూ వారంతా కూడా ఈ విధంగా భయాందోళనకు లోనయ్యారు, యాంగ్జైటీకి లోనయ్యారని కానీ వాళ్ళు చెప్తున్నారు. మరి అసలు ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ కారణం అనేది ప్రధానంగా మనకు అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు చెప్తున్నటువంటి ద్వారా మనకైతే అర్థమవుతుంది. మరి అసలు నిజంగా ఏం జరిగింది? ఇప్పటికే వరుస ఘటనలు జగిత్యాల జిల్లా కేంద్రంలో, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి అసలు ఏం జరిగింది అనేది మాత్రం మనకు తెలియాల్సింది. ప్రస్తుతం 6 విద్యార్థులు ఇంకా కూడా ట్రీట్మెంట్ అవుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో వారందరూ కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మరి ఓవైపు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వారంతా కూడా రోధిస్తూ హాస్పిటల్కు రావడం అయితే కలకలం రేపుతుంది. మరి విద్యార్థులు ప్రస్తుతానికి ఆరోగ్యపరంగా ఓకే ఉన్నప్పటికీ కూడా మరి అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఏంటనేది మాత్రం మనకు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.